నేల మీద పడినటువంటి పత్తికాయలోంచి కాస్త పత్తి తీసి ముందు రోజు చిలకగా కవ్వానికి అంటుకొని ఉన్నటువంటి వెన్న ఏదైతే ఉంటుందో ఆ మజ్జిగ చిలకగా కవ్వానికి అంటుకొని ఉన్నటువంటి ఆ వెన్నని తీసి ఆ జిడ్డునే ఆ యొక్క ఒత్తికి అంటించి దాంతో దీపాన్ని వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా ఉండటం కోసం అని చెప్పని దాని మీద ఒక వెదురు బుట్ట బోర్లించి ఉంచేది. ఇవిడ ఇట్లా శ్రద్ధగా ఈ 30 రోజులు కూడా చేసుకుంటూ వస్తోంది. కార్తీక మాసం 30 రోజులు కూడా పూర్తయిపోయినాయి కదా. ఆ రోజున అనుకోకుండా దేవతాలోకం నుంచి దివ్యమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఈ ఆఖరి కోడల్ని స్వర్గానికి తీసుకుపోతుంది. ఈ ఆఖరి కోడలి పేరే పోలమ్మ. ఈవిడ పోలమ్మ స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు కనుక నీకు అసలు పోలి స్వర్గం పోలిపాడ్యం అనే పేర్లు వచ్చాయి అని చెప్తారు. ఆ పోలమ్మని స్వర్గానికి తీసుకెళ్తుంటే ఈ అత్తగారు ఆ కోడలు అందరూ అడిగారు, ఈవిడ ఏమీ చేయలేదు కదా, ఇంత చేసింది మేం కదా, మరి మమ్మల్ని కాకుండా ఆవిడని ఎందుకు తీసుకుపోతున్నారు అని అడిగారు. అయితే వాళ్ళు అన్నారు, మీరు డాంబికంతో చేశారు, భక్తితో చేయలేరు, ఇతరులకు ఈ పుణ్యం రాకూడదనేటువంటి ఒక దుర్గుణంతో కూడా చేశారు, కుత్సితంతో చేశారు.